ఈ రోజు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ అయోధ్య వివాదంపై మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి తీర్పు. ముందుగా అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పష్టమైనటువంటి తీర్పులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలోని లౌకిక సిద్ధాంతాలకు, భిన్నత్వ భావనలకు ఇప్పటి వరకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది 2019 నవంబర్ 9వ తారీఖున. అయితే ఈ తీర్పులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. అయోధ్యలోని వివాదాస్పదమైనటువంటి స్థలం 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణం కోసం మాత్రమే కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోగా ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్టును ఏర్పాటు చేయాలి. రామమందిర నిర్మాణం బాధ్యత ఈ ట్రస్టుకు మాత్రమే అప్పగించాలి. అలానే నిర్మోహి అఖాడా అనే ఒక హిందూ మత సంస్థకు ఈ ట్రస్ట్లో ప్రాతినిధ్యాన్ని కూడా కల్పించాలి. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల భూమిని కేటాయించాలి. మసీదు నిర్మాణం కోసం ఈ సున్నీ వక్ఫ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించడం కూడా జరిగింది. అయితే 1992 డిసెంబర్ 6వ తారీఖున కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఈ బాబ్రీ మసీదు కూల్చివేత చాలా చట్టవిరుద్ధమైనటువంటి చర్య అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించింది. 1857 సంవత్సరంలో ఈ వివాదాస్పద ప్రాంతంలో అడ్డుగోడ కట్టినప్పటికీ ఎటువంటి ప్రతిబంధకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందువులు పూజా కార్యకలాపాలు కొనసాగించారు అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాధారాలు లభించాయి. అలానే 1857 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు అవధ్ అనేటటువంటి ప్రాంతాన్ని కలుపుకోవడానికి ముందు ఇన్నర్ అవుట్ యార్డ్లో కూడా ఈ హిందువులు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యకలాపాలు కొనసాగించారు అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా లభించాయి. 16వ శతాబ్దంలో మసీదు నిర్మాణం జరిగినప్పటి నుండి 1857 ముందు వరకు ఈ ప్రాంతం ముస్లింల ఆధీనంలో ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని 3 వర్గాలకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010వ సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. అయితే ఈ తీర్పు అసంబద్ధమైనది అని సుప్రీంకోర్టు ఆ తర్వాత స్పష్టం చేయడం కూడా జరిగింది. ఆ 3 వర్గాలు, ఒకటి నిర్మోహి అఖాడా, ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్థ. 2 సున్నీ వక్ఫ్ బోర్డ్, ఇది ముస్లిం మతానికి సంబంధించినటువంటి సంస్థ. 3 రామ్లల్లా విరాజ్మాన్, రాముడికి ప్రతీకగా చెప్పుకునేటటువంటి వ్యక్తి. ఈ 3 ప్రధానమైనటువంటి వర్గాలకు ఈ వివాదాస్పద స్థలాన్ని సమానంగా పంపిణీ చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని 2010వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు తన స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా ప్రకటించింది. 3 వర్గాలకు ఈ భూమిని పంచడం వల్ల ఏ వర్గ ప్రయోజనాలు నెరవేరవు అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ తీర్పును పూర్తిగా కొట్టివేసింది. ఈ వివాదాస్పదమైనటువంటి స్థలం మొత్తం 1500 గజాల్లో ఉంది. ఈ అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు చాలా లోతైనటువంటి పరిశీలన చేపట్టింది. సుమారుగా 533 మతపరమైనటువంటి పత్రాలు, 88 మంది సాక్షులను విచారించింది. వీటిలో మతపరమైనటువంటి పత్రాలు, ట్రావెల్ లాగులు, పురావస్తు శాఖ సమర్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందున్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి. అయోధ్య తీర్పు, అయోధ్య తీర్పుని మనం అయోధ్య తీర్పుగా కూడా పిలుస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2 వైరు పక్షాలకు అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి పరిష్కారాన్ని ప్రకటించింది కాబట్టి. దాదాపుగా 7 దశాబ్దాలుగా రగులుతున్నటువంటి మందిర్, మసీదు నిర్మాణానికి సుప్రీంకోర్టు శాశ్వత పరిష్కార మార్గాన్ని ప్రకటించింది. ఈ స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా కాకుండా కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే ప్రత్యేకమైనటువంటి తీర్పును ప్రకటించింది. ముస్లిం హక్కులకు భంగం వాటిల్లా చేసిన అంశాన్ని విస్మరించినట్లయితే వారికి న్యాయం చేకూర్చినట్లు కాదు అనేటటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారం వారికంటూ ప్రత్యేకమైనటువంటి మసీదు నిర్మాణానికి బాటలు వేసింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తీర్పు. ఈ 142వ అధికరణం ఏంటి? 142వ అధికరణం అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం జారీ చేసినటువంటి ఆదేశాలు కానీ, తీర్పులు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలు, అన్ని రకాల ప్రభుత్వాలు తూచే తప్పకుండా పాటించాలి. దీనికి అనుగుణంగా భారత రాష్ట్రపతి కానీ, భారత పార్లమెంట్ కానీ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను రూపొందించవలసి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని 142వ అధికరణం మనకి స్పష్టం చేస్తుంది. 1992వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత పివి నరసింహారావు ప్రభుత్వం దాదాపుగా 67 ఎకరాల భూమిని సేకరించింది. ఫలితంగా 1993వ సంవత్సరంలో అయోధ్య భూసేకరణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే 16వ శతాబ్దానికి ముందు
అంటే మసీదు నిర్మాణానికి ముందు ఈ ప్రాంతంలో హిందూ దేవాలయం ఉండేదా లేదా అనేటటువంటి అంశాన్ని భారత రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును అడగటం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ నివేదనను పూర్తిగా కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో 5 సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం హిందీ, ఉర్దూ, అరబిక్, గురుముఖి, సంస్కృతం, పర్షియా భాషల్లో ఉన్నటువంటి 15 ట్రంకుపెట్టుల్లో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారాన్ని తర్జుమా చేయించింది, అంటే ట్రాన్స్లేట్ చేయించింది. మధ్యవర్తిత్వ మండలి ఈ క్రతువులో భాగంగా భారత సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి మధ్యవర్తిత్వ మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలిలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 3. ఫస్ట్ వన్ శ్రీరామ్ పంచు, సెకండ్ వన్ శ్రీ రవిశంకర్, థర్డ్ వన్ జస్టిస్ కలిపులి. కోర్టు బయట పరిష్కారానికి జరిగినటువంటి చర్చల్లో ఈ మధ్యవర్తిత్వ మండలిని కూడా ఒక ముఖ్యమైనటువంటి దానిగా భావించవచ్చును. అయితే ఈ మధ్యవర్తిత్వ మండలి యొక్క నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు ఆహ్వానించాయి, స్వాగతించాయి. హిందూ మత సంస్థ అయినటువంటి నిర్మోహి అఖాడా మినహా మిగిలిన ఏ మత సంస్థ కూడా ఈ మధ్యవర్తిత్వ మండలి ఇచ్చినటువంటి సిఫార్సులను ఆమోదించలేదు. ఫలితంగా ఈ మండలి పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మధ్యవర్తిత్వ మండలి క్రమం ఈ మండలిని 2019 మార్చి 8వ తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అయితే 8 వారాల కాల వ్యవధి లోపల తప్పనిసరిగా నివేదికను అందించాలి అనేటటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల రీత్యా ఈ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. కానీ ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఈ మధ్యవర్తిత్వ మండలి ప్రకటించకపోవడంతో గడువు కంటే ముందుగానే అంటే ఆగస్టు 1వ వారంలోనే తన నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. రాముడిదే భూమి 5 న్యాయమూర్తులు స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించారు. దాదాపుగా 1045 పేజీలు కలిగినటువంటి ఈ తీర్పు సారాంశాన్ని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్ 45 నిమిషాల పాటు చదివి వినిపించడం కూడా జరిగింది. ఈ వివాదాస్పదమైనటువంటి ప్రాంతం అంటే ఈ మసీదు కింద 8-10 శతాబ్దాల కాలంలో వలయాకారపు ఆలయ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఇస్లాం మతానికి సంబంధించినవి మాత్రం కాదు, అంటే ఇవి హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధారాలుగా ప్రకటించాలి, ఆధారాలుగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఇది స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదం. విశ్వాసాల ఆధారంగా, నమ్మకాల ఆధారంగా కాకుండా కేవలం సాక్ష్యాధారాల కారణంగానే ఇలాంటి స్పష్టమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ప్రకటించింది. అలానే 1992 డిసెంబర్ 6వ తారీఖున కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేత చాలా చట్టవిరుద్ధమైనటువంటి చర్య. ఈ తప్పును సరిదిద్దవలసినటువంటి అవసరం సుప్రీంకోర్టుకి ఎంతైనా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. ముస్లింలకు న్యాయం చేయాలి. ఈ బాబ్రీ మసీదులో హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతా విగ్రహాలను పెట్టడం వల్ల, ఆ తరువాత బాబ్రీ మసీదును కూల్చివేయడం వల్ల ముస్లింలకు ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశాన్ని దూరం చేసినట్లుగా భావించవలసింది ఉంటుంది అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. 1949 డిసెంబర్ 22వ తారీఖున అర్ధరాత్రిన సీతారాములకు సంబంధించినటువంటి విగ్రహాలను ఈ మసీదులో ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా ఈ ముస్లిం మతానికి సంబంధించినటువంటి వర్గీయులు ప్రార్థనకు దూరమయ్యారు. అయితే 1949 డిసెంబర్ 16వ తారీఖు చివరిసారిగా అంటే శుక్రవారం ప్రార్థనలు జరిగినట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా లభించాయి. కాబట్టి సున్నీ వక్ఫ్ బోర్డుకి అయోధ్య ప్రాంతంలో 5 ఎకరాల భూమిని కేటాయించాలి. ఈ భూమి కేంద్ర ప్రభుత్వం సేకరించినటువంటి భూమి కానీ లేదా ఉత్తరప్రదేశ్ నుండి కానీ ఈ భూ కేటాయింపు జరగాలి. ఇందుకోసం రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని కూడా వినియోగించడం జరిగింది. నెక్స్ట్ రామ జన్మభూమి అనడంలో వివాదం లేదు. ఎందుకు వివాదంలో లేదా విచారణలో ఉన్నటువంటి స్థలం రామ జన్మభూమి అనడంలో ఎటువంటి వివాదం లేదు. ఎందుకంటే దీనికి ముఖ్యమైనటువంటి హిందువుల విశ్వాసం నిర్వాదాంశం. అంటే హిందువుల నమ్మకాన్ని ఎలాంటి సందర్భంలో కూడా తీసేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు బయటపడ్డాయి. 1 సీతారసోయి, 2 రామ్ చబుత్ర, 3 బందర్ గృహ ఉండడం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలకు దీన్ని దర్పణంగా చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలకు దీన్ని దర్పణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్ కానీ అలానే నిర్మోహి అఖాడా కానీ రామ్లల్లా విరాజ్మాన్ కానీ ఈ 3 పక్షాలకు సంబంధించినటువంటి సివిల్ వివాదంగా అంటే స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదంగానే సుప్రీంకోర్టు పరిగణించింది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే పూజల ఆధారంగా నిర్ణయం. రామ్లల్లా విరాజ్మాన్కు ఈ స్థలం చెందుతుంది అని చెప్పడానికి అక్కడ జరిగినటువంటి పూజలు ప్రార్థనలు కూడా పరిగణలోనికి తీసుకుంది మన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు.
ఇక్కడ చూడండి, బాబ్రీ మసీద్ గుమ్మటాల వెలుపల భాగం, దాన్ని మనం ఔటర్ కోర్ట్ యార్డ్ అంటాం. ఈ ఔటర్ కోర్ట్ యార్డ్లో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా 1857 సంవత్సరం వరకు నిరంతరం పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. అలానే 1857 సంవత్సరంలో గోడ నిర్మాణం జరిగినప్పటికీ కూడా ఎటువంటి పూజా కార్యకలాపాలకు విఘాతం కానీ ఇబ్బంది కానీ జరగలేదు. కాబట్టి ఈ వివాదాస్పదమైనటువంటి స్థలం మొత్తం కూడా హిందువుల ఆధీనంలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోగా ఒక ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ను ఏర్పాటు చేయాలి. ఈ ట్రస్ట్ ద్వారా మాత్రమే ఈ రామ మందిర నిర్వహణ బాధ్యతలను పూర్తిగా దానికే అప్పగించాలి. ఈ ట్రస్ట్లో నిర్మోహి అఖాడా అనేటటువంటి హిందూ మత సంస్థ కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అనేటటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పురావస్తు శాఖ కనుగొన్నది ఏమిటి? అయోధ్యలోని వివాదాస్పదమైనటువంటి స్థలంలో 1976, 77 మరియు 2003 సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి త్రవ్వకాలు జరిపింది. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశంతో 2003 మార్చి 12 నుండి అలానే 2003 ఆగస్టు 7 వరకు బిఆర్ మణి అనేటటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి త్రవ్వకాలను చేపట్టింది. ఈ కమిటీ తన నివేదికను 2019 జూన్లో 574 పేజీల కథనంతో ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి రాళ్ళు, శిల్పాలు కూడా ఈ త్రవ్వకాల్లో బయటపడడం జరిగింది. అలానే ఒక గోడ మీద మరొక గోడ నిర్మించినట్లుగా ఉంది. అంటే పాత కట్టడాన్ని కూల్చివేసి కొత్త కట్టడాన్ని నిర్మించినట్లుగా ఉంది. అలానే కట్టడం మధ్య భాగంలో 15x15 మీటర్ల పరిమాణంతో ఒక ప్రత్యేకమైనటువంటి గద్దె లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటైంది. లాస్ట్ వన్ క్రీస్తు శకం 11-12 శతాబ్దంలో ఒక భారీ కట్టడం కూడా ఇక్కడ బయలుపడింది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పురావస్తు శాఖ ద్వారా లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాధారాలు. మొదటి నుండి కూడా ఈ అయోధ్య వివాదం భూ యాజమాన్య హక్కు చుట్టూ మాత్రమే తిరిగింది. అంటే బాబ్రీ మసీదు నిర్మించినటువంటి 2.77 ఎకరాల భూమి తమదంటే తమదంటూ ఇటు హిందువులు అటు ముస్లింలు ప్రత్యేకంగా కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగింది. ఇందులో 1500 గజాల భూమి మాత్రమే కీలకంగా మారింది. ఫలితంగా పివి నరసింహారావు గారు 1993 సంవత్సరంలో ఈ వివాదాస్పద స్థలంతో సహా 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫలితంగా 1993 సంవత్సరంలో అయోధ్య భూసేకరణ చట్టాన్ని కూడా రూపొందించారు. ఈ 2.77 ఎకరాల స్థలంలోనే అనేక నిర్మాణాలు కూడా ఉన్నాయి. మొదటిది సీతా రసోయి. సీతాదేవి వంట చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గదిని మనం సీతా రసోయి అంటాం. సీతాదేవికి వివాహం అయిన తరువాత మొదటిసారిగా వంట చేసినటువంటి ప్రాంతాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే సీతా రసోయి అంటాం. అయితే ఇప్పటికీ ఆ వంట పాత్రలకు సంబంధించినటువంటి బొమ్మలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. సెకండ్ వన్ సీతా కూప్. ఇది ఒక పెద్ద బావి లాంటిది. అంటే సీతారాముల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ బావి నుంచే నీరుని సేకరించారు అని కొన్ని పురాణాలు కూడా మనకి చెప్తూ ఉన్నాయి. దీన్ని మనం సీతా కూప్ అంటాం. రామ్ చబుత్ర, దీనిని రాముడు పుట్టిన ప్రదేశంగా చెప్పుకుంటాం. మసీదులో ప్రధాన గుమ్మటానికి 50 గజాల దూరంలో ఉంటుంది. 1857 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు అడ్డుగోడ కట్టినప్పటికీ ఇక్కడ నిరంతరం పూజలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ శేషావతార మందిర్. ఇది ప్రధాన మందిరానికి దక్షిణంగా ఉంటుంది. అలానే ఇది ప్రహరీ లోపల మాత్రమే ఉంటుంది. అంటే దీన్ని మనం ఇన్నర్ కోర్ట్ యార్డ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. 67 ఎకరాల భూమి. పివి నరసింహరావు ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. ఫలితంగా 1993 సంవత్సరంలో అయోధ్య భూసేకరణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాముడి విగ్రహాలు. 1949 డిసెంబర్లో 9 రోజుల కాలం పాటు రామపారాయణం నిరంతరం కొనసాగింది. తరువాత 1949 డిసెంబర్ 22వ తారీఖున సీతారాముల విగ్రహాలు ఈ మసీదులో వెలిచాయి. పట్టువిడవని పరాశరన్. ఇతన్నే మనం పరాశరన్ అంటాం. పరిచయం అవసరం లేనటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయశాస్త్ర కోవిదుడు. ఇంత పెద్ద వయసులోనూ పట్టు వదలకుండా అలసట లేకుండా రామ్లల్లా విరాజ్మాన్ కోసం వాదించినటువంటి ప్రముఖ లాయరే ఈ పరాశరన్. 1958 సంవత్సరంలో సుప్రీంకోర్టులో మొదటిసారిగా ప్రాక్టీస్ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఇతను 2 సార్లు భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ పదవిని కూడా చేపట్టాడు. 2003 సంవత్సరంలో పద్మభూషణ్, 2011 సంవత్సరంలో పద్మ విభూషణ్ అనేటటువంటి పురస్కారాలు కూడా ఈ పరాశరన్కు లభించాయి. అలానే 2019 అక్టోబర్ 16వ తారీఖున మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. ఆ అవార్డు పేరే మోస్ట్ సీనియర్ సిటిజన్ అవార్డ్. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రత్యేకమైనటువంటి అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. 2019 అక్టోబర్ 16వ తారీఖున భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి ఎం వెంకయ్య నాయుడు ఈ పరాశరన్కు ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు పేరే మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డ్. ఇక్కడ మనం పంచ న్యాయతంత్రం అన్నాం. ఈ వివాదంపై 2019 జనవరి 8వ తారీఖున సుప్రీంకోర్టు 5 సభ్యులతో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ గొగోయ్ అస్సోం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈశాన్య రాష్ట్రాల నుండి సుప్రీంకోర్టుకు నియమించబడినటువంటి తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఉన్నారు. ఇతను అస్సాం హైకోర్టు జడ్జిగా, పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు. 1982 సంవత్సరంలో గొగోయ్ తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ 2 నెలల కాలం పాటు అస్సోం ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. రెండవ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ 1979 సంవత్సరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 2001 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 2004 సంవత్సరంలో కేరళ కోర్టుకు బదిలీ అయ్యాడు. ఆ తర్వాతనే కేరళ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు. అయితే 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందాడు. ఇంకా మూడో న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, శరత్ అరవింద్ బాబ్డే. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నా కూడా ఎస్ఏ బాబ్డేగానే చెప్పుకుంటాం. ఇతను బాంబే హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా, మధ్యప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించడం జరిగింది. అయితే 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందాడు. నెక్స్ట్ జస్టిస్ డివై చంద్రచూడ్ బాంబే హైకోర్టు జడ్జిగా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత 2016 మే 13వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందడం జరిగింది. లాస్ట్ వన్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కర్ణాటక హైకోర్టులో 20 సంవత్సరాల కాలం పాటు న్యాయవాద సేవలు అందించాడు. 2003 సంవత్సరంలో అదనపు న్యాయమూర్తిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2017 ఫిబ్రవరి 17వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందాడు. ఈ 5 న్యాయమూర్తులు కలిసి ఈ అయోధ్య వివాదంపై చాలా స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి తీర్పును ఏ న్యాయమూర్తి రాశారు అనేది క్వశ్చన్ మార్క్. సుమారుగా 1045 పేజీలు ఉన్నటువంటి తీర్పును ఏ న్యాయమూర్తి రాశారు అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు బహిర్గతం చేయలేదు. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్నటువంటి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 5. ఉన్నటువంటి 5 న్యాయమూర్తుల్లో ఎవరో ఒక న్యాయమూర్తి మాత్రమే ఈ తీర్పును రాయడం జరిగింది. అయితే అనుకూలంగా ఉన్నటువంటి న్యాయమూర్తులు ఈ తీర్పుకు అనుకూలంగా సంతకాలు చేస్తారు. భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి న్యాయమూర్తులు స్పష్టమైనటువంటి మరొక రకమైనటువంటి తీర్పును ప్రకటిస్తారు అనేది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక ఆనవాయితీగా భావించాలి. నెక్స్ట్ ఆధార్ రికార్డు బ్రేక్ చేసినటువంటి అయోధ్య కేసు అంటున్నాను. మన భారతదేశంలోని సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగించినటువంటి వివాదం కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వ వివాదం 1972 సంవత్సరం. ఈ వివాదం మొత్తం 68 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఆధార్ వివాదం, ఈ వివాదం కూడా దాదాపుగా 38 రోజుల కాలం పాటు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి అయోధ్య తీర్పు 40 రోజుల కాలం పాటు సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది అయోధ్య తీర్పు ఈ సుప్రీంకోర్టులో. కాబట్టి ఆధార్ రికార్డును బ్రేక్ చేసినటువంటి కేసు ఏంటి అంటే అయోధ్య కేసు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం వివాదంలో ఉన్నటువంటి కక్షదారుల సంఖ్య 14 మంది. ఈ 5 ప్రధానమైనటువంటి వ్యాజ్యాల్లో ఈ 14 మంది కక్షదారులు ఏమి కోరుకున్నారు, సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి తీర్పు ఏంటి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఫస్ట్ నిర్మోహి అఖాడా, ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి సంస్థ. సుప్రీంకోర్టు కనుక హిందూ మతానికి అనుకూలంగా తీర్పును ప్రకటించినట్లయితే ఈ స్థలంపై పూర్తి యాజమాన్య హక్కులు ఈ సంస్థకే ఉండాలి అనేటటువంటి అంశాన్ని కోరింది. అలానే సుప్రీంకోర్టు కనుక అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించడం జరిగినట్లయితే ఇక్కడ సున్నీ వక్ఫ్ బోర్డు ఎలాంటి సందర్భంలో కూడా ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టకూడదు అనేటటువంటి అంశాన్ని లేవనెత్తింది. అయితే సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అసంబద్ధమైనది. అలానే ఈ నిర్మోహి అఖాడా అనేటటువంటి హిందూ మత సంస్థకు ఈ భూ యాజమాన్యంపై ఎటువంటి హక్కులు ఉండవు, కేవలం ట్రస్ట్లో మాత్రమే వీరికి ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక రెండవ వివాదం షియా వక్ఫ్ బోర్డు. అయోధ్యలో స్థలానికి మేమే హక్కుదారులం అనేటటువంటి అంశాన్ని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఫలితంగా అక్కడ రామ మందిరాన్ని నిర్మించాలి అనేటటువంటి అంశాన్ని కూడా పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సున్నీ వక్ఫ్ బోర్డుకు మాత్రం కేటాయించినటువంటి స్థలాన్ని హిందూ కక్షదారులకు మాత్రమే అందించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ అంశాన్ని పూర్తిగా కొట్టివేయడం జరిగింది.
తరువాత సున్నీ వక్ఫ్ బోర్డు 1992 డిసెంబర్ 6వ తేదీ నాటికి బాబ్రీ మసీదు నిర్మాణం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మళ్ళీ నిర్మించాలి అనేటటువంటి అంశాన్ని స్పష్టం చేసింది సున్నీ వక్ఫ్ బోర్డు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సున్నీ వక్ఫ్ బోర్డు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగానే ఇచ్చింది. అంటే అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. మసీదు నిర్మాణంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కూడా అందించడం జరిగింది. అలానే 4వది రామ్లలా విరాజ్మాన్, అంటే రాముడికి ప్రతినిధిగా చెప్పుకుంటాం, బాలరాముడు అనేటటువంటి పేరుతో చెప్పుకుంటాం. ఈ వివాదాస్పద స్థలం మొత్తం కూడా కేవలం రామ్లల్లాకు మాత్రమే దక్కాలి, అంతేగాని హిందూ మత సంస్థ అయినటువంటి నిర్మోహి అఖాడకు కానీ ముస్లిం కక్షదారులు కానీ ఎలాంటి సందర్భాల్లో కూడా కేటాయించడానికి అవకాశం లేదు అనేటటువంటి అంశాన్ని కోరడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ వివాదాస్పదమైనటువంటి స్థలం ఉన్నటువంటి మొత్తం 2.77 ఎకరాల్లో ప్రత్యేకమైనటువంటి రామమందిర నిర్మాణానికి భూమిని కేటాయించడం కూడా జరిగింది. చివరిసారిగా ఈ సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పును ఏ సంవత్సరం ప్రకటించింది? 2019 నవంబర్ 9వ తారీఖున. ఈ నవంబర్ 9వ తారీఖుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి విలక్షణత కూడా ఉంది. నవంబర్ 9వ తారీఖునే బెర్లిన్ కూడా బదలైనటువంటి రోజు. అంటే నవంబర్ 9వ తారీఖునే కర్తార్పూర్ నడువా ప్రారంభమైనటువంటి రోజు. ఇది పాకిస్తాన్ భారతదేశం యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటైనటువంటి అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇదే రోజున సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై కూడా చాలా స్పష్టమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ఇది అన్ని మతాలకు సమానమైనటువంటి హోదా కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి తీర్పే కానీ ఎవరో మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రకటించినటువంటి తీర్పు మాత్రం కాదు అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది.